భారతదేశంలోని బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను తీవ్రంగా భ్రష్టు పట్టిస్తుందని, కనీసం విద్యా వ్యవస్థలో ఉన్న పరీక్షలను పకడ్బందీగా నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిని కల్పిస్తుందని అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని స్థానిక మున్సిపల్ కాలనీ వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆకుల భాగ్యలక్ష్మిలు మాట్లాడారు. దేశంలోని మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. కనీసం నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో పాలన సాగుతుందని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు సారి సూరిబాబు, బర్రే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మొన్న నీట్ ఎగ్జామ్ రద్దు చేశారు, మీ అందరికీ తెలుసు. ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసిన విద్యార్థులు అది ఎప్పుడైతే రద్దయిందో అనేక మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ దేశ దౌర్భాగ్యం ఏంటంటే కనీసం పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఈ వ్యవస్థ ఉండటం చాలా దారుణం. ఈ దేశానికి వెన్నుముక ఎవరైనా ఉన్నారంటే యువకులు మాత్రమే. యువత లేదే మనం ఏమి చేయలేం. దేశాభివృద్ధికి పట్టుగొమ్మ యువత. అటువంటి యువత యొక్క శక్తిని మనం కోల్పోతున్నాం ఈ బీజేపీ ప్రభుత్వ యొక్క పాలనలో, వారి అసమర్థత పాలన వల్ల. దీన్ని దేశ ప్రజల దృష్టిలో పెట్టడం కొరకే మా రాహుల్ గాంధీ గారు ఛాత్రం కాగూజ్ అంటే యువగళం అనే పేరుతోటి రాజస్థాన్లో ఉన్నట్టు కోటాలో ఒక బ్రహ్మాండమైన ర్యాలీని నిర్వహించడం జరిగింది. యువకులు ఊవెత్తిన ఎగిసిపడి ఆ ర్యాలీలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారు దానిపైన అంటే విద్యార్థుల యొక్క లేదంటే ఈ దేశ యువత యొక్క కష్టాలను నష్టాలను ఈ దేశవ్యాప్తంగా ప్రజలందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారు మా పార్టీ తరఫున ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది, కార్యాచరణ. ఆ కార్యాచరణలో భాగంగా ముందుగా మేమందరము కూడా ప్రతి జిల్లాలోనూ కూడా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ దేశంలో పాలనలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యువకుల యొక్క లేదా విద్యార్థుల యొక్క సమస్యలపైన ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలియచేస్తూ మేము పత్రికా సమావేశాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత ఈ విషయాన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, హాస్టల్స్ కానివ్వండి, వీరందరికీ ఆయా ప్రదేశాలకి మా కార్యకర్తలు వెళ్ళి వారికి అవేర్నెస్ కల్పించి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాన్ని వాళ్ళకి తెలియపరుస్తాం. తర్వాత స్టెప్లో పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ అంటూ మేము దీనిపైన అంటే ఈ విషయంలో ఒక పాంప్లెట్ తయారు చేసి మేము పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అనంతరము కార్నర్ మీటింగ్స్ పెట్టి ఈ విషయాల్లో ప్రజలను అవేర్నెస్ చేయాలని ఒక ప్రణాళిక మా రాహుల్ గాంధీ గారు చేపట్టారు. మా రాహుల్ గాంధీ గారు ప్రతి విషయంలోనూ కూడా విద్యార్థులతో మమేకమవుతున్నారు, యువతతో మమేకమవుతున్నారు, ఆఖరికి ముఠా కార్మికులతో మమేకమవుతున్నారు. ఎందుకొరకంటే వారి సమస్యలు వారి దగ్గరికి వెళితేనే కానీ మనకి అర్థం కావు అనే ఉద్దేశంతో వారు ఆయన యొక్క విశేషాన్ని ప్రక్కన పెట్టి వారితో కలిసి ఈయనే వారితో కరచాలను చేస్తూ వారి భుజం మీద చేసి వారి కష్ట నష్టాలను తెలుసుకుంటూ రాబో రోజుల్లో వారి యొక్క సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. ఈ రకంగా మనం ముందుకెళ్తుంటే మనం బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత నీటితో సహా 89 పేపర్లు లీక్ అయినాయండి. 89 పేపర్స్ ఏమండి. అలాగే దీని ద్వారా 6.5 కోట్ల మంది యువకులు కానీ విద్యార్థులు కానీ ఎఫెక్ట్ అయ్యారు. 48 సార్లు మరలా రీ ఎగ్జామ్ పెట్టారు. 25 సార్లు పూర్తిగా రద్దు చేశారు. మరలా రీ ఎగ్జామ్ పెడితే మరలా మొదటికి వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఆసారి బాగా ప్రిపేర్ అయిన వ్యక్తి డిప్రెషన్లో రెండోసారి ఆ స్టూడెంట్ ప్రిపేర్ కాలేకపోవచ్చు. 25 సార్లు
పెట్టినటువంటి ఎగ్జామ్స్ను క్యాన్సిల్ చేసేసారు వాళ్ళు. మరి దానికి ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? 89 సార్లు లీకులు అవ్వటం ఏంటి, 48 సార్లు రీ ఎగ్జామ్ పెట్టడం ఏంటి, 25 సార్లు 25 పేపర్లు క్యాన్సిలేషన్ చేయటం ఏంటి? 6.5 కోట్ల మంది ఎఫెక్ట్ అయ్యారంటే సామాన్య విషయమా? ఇదంతా కూడా ప్రజల దృష్టిలో పెట్టాలని మా రాహుల్ గాంధీ గారు మాకు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చి మమ్మల్ని ఇది ప్రజలలోకి తీసుకెళ్ళండి అని ఈ ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవస్థని ఏ విధంగా నడిపించిందని చెప్పడానికి పేపర్ లీకు, అన్ఎంప్లాయ్మెంట్, భారత్ కా వికాస్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పిన ఈ బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే పేపర్ లీక్, అన్ఎంప్లాయ్మెంటా? ఇది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వికాస్ కాదు, వినాశనానికి దారితీసే డబుల్ ఇంజన్ సర్కార్. గత 7 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం ఈ పరీక్షలు నిర్వహించిన విధంలో వ్యవస్థను ఏ విధంగా తప్పుదావ పెట్టించి ఏ విధంగా దాన్ని భ్రష్ట పట్టిందని చెప్పడానికి ఉదాహరణ పేపర్ లీక్లో గతంలో జరిగినది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే 12 సంవత్సరాలు ఒక విద్యార్థి అహర్నిశలు కష్టపడి చదివి పరీక్ష రాయడానికి హాల్లోకి వెళ్ళిన తర్వాత 5 లక్షలకి, 10 లక్షలకి, 25 లక్షలకి, 30 లక్షలకి కాగితం అమ్ముడు పోయింది. ఇది వ్యవస్థలో ఉన్న వాళ్ళు అధికారులే చేశారు అని తెలిసినప్పుడు ఆ విద్యార్థి యొక్క మనోభావాలు, మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుందో దాన్ని మనం చెప్పలేము. దీనికి అంతటికీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చెప్పడానికి చిన్న ఉదాహరణ, చాలా సూక్ష్మంగా ఒక్కసారి అంతేమనే ఇది వెళ్ళిపోయి ఆలోచించవలసిన అవసరం ఏం లేదు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన జీడిపి గ్రోత్లో 2 ట్రిలియన్ ఉన్నప్పుడు 4.7% విద్యా సంస్థకి మన వాళ్ళు బడ్జెట్ కేటాయించారు. కానీ ఈరోజు 24-25లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ విద్యారంగానికి కేవలం 2.4 అంటే సగానికి సగం తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే కేవలం ప్రైవేటు కాలేజీలు, కోచింగ్ సెంటర్లు వారు ఎక్స్ట్రాషన్ రాకెట్ అంటే దొంగదందా చేసుకోవడానికి, దోపిడీ దందా చేసుకోవడానికి ప్రభుత్వం వెనక నుండే ప్రోత్సహించింది. ఆ దందాలో కూడా వారికి సంబంధించిన నాయకులు, వారికి సంబంధించిన వాళ్ళే ఉండడమే ఇది గమనార్హం. ఒక విద్యార్థిని కాదు, దేశమంతటా నీట్ కానీ, యూపీఎస్సీ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎస్ఎస్సి కానీ ఈ పరీక్షకి మన వాళ్ళు కోచింగ్ తీసుకున్నదంతకి దేశమంతా లెక్కేస్తే 1,32,000 కోట్ల రూపాయలు మనకు అవుతుంది. ఇది దేశ ప్రజలు ఖర్చు పెట్టేది. ఈ ఖర్చు చూస్తే మన విద్యా సంస్థకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన దానికి సరి సమానంగా ఉంది. అంటే ఇదా మీరు చేస్తున్నది వికాస్ ఆర్ వినాశ? భారత్ కా వికాస్ కాదు, వాళ్ళు భారత్ కా వినాశ చేస్తున్నారనడానికి ఈ ఒక్క ఉదాహరణ సరిపోదా? వాళ్ళ కళ్ళ ముందు ఉన్న విషయాన్ని కూడా మసిపూసి మారడికాయ చేసి ఊకదంపుడు ఉపన్యాసాలతో, గోధి మీడియాలతో రకరకాలుగా వాళ్ళు వింతలు విన్యాసాలు చేయడం ప్రజలు చూస్తూనే ఉన్నారు. నిరుద్యోగ విషయంలో కూడా ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందని అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నిరుద్యోగం సంఖ్య 29.7 అంటే 30% దరిదాపులో ఉంది. అంటే ఉద్యోగం చదువుకున్నా కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వం ఉన్నది కాకుండా మేము అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే, ప్రభుత్వం యువతలే రేపు రాబోయే దేశ ప్రగతికి మూలం అన్నప్పుడు ఈ రకంగా వ్యవస్థ నడిపిస్తున్నది దేనికి? దీనికి జవాబుదారీతనం ఏమిటి? కుంటి సాకులు చెప్పి కేవలం టెలిగ్రామ్ ఆపితే పేపర్ లీక్ ఆగుతుంది అని అనడం హాస్యాస్పదమైన విషయం. అది కూడా విస్మరించి వాళ్ళ క్యాబినెట్ లో ఉన్న మినిస్టర్లు మాట్లాడుతున్నారంటే అసలు ఏం ఆలోచిస్తున్నారు, యువతని ఏ దారికి తీసుకెళ్తున్నారో అనేది బీజేపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి.
ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న పార్టీని తప్పుని ఎంచడం ఒకటే కాదు, దాన్ని సరిదిద్దుకోమని హెచ్చరిస్తున్నాము. దాన్ని సరిదిద్దుకునే విధానానికి సహాయ సూచనలు కూడా ఇస్తున్నాము. కానీ వాళ్ళకి అటువంటిది ఏమీ అక్కర్లేదని అంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ భారత్ కా వికాస్ కాదు, భారత్ కా వినాశకే ప్రయాణం చేస్తున్న దానికే వాళ్ళు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంతకుముందు బాలపల్లి మురళి గారు చెప్పినట్టుగా ఇది రమారమి 80కి పైబడి పరీక్షా పేపర్ లీక్ అయింది. ఇన్ని సార్లు పేపర్ లీక్ అయితే ఒక విద్యార్థి సెలక్షన్ నుంచి రిజెక్షన్ స్థాయికి వచ్చేసారు. వయసు పరిమితి దాటితే ఆ అబ్బాయి పరీక్షలు రాయలేదు. సో రిజెక్షన్కి వచ్చే సంగతి కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఏమిటి అనేది ఆలోచించకుండా ప్రతిసారి పేపర్ లీక్ అని యువతి యొక్క జీవితాలతో ఆడడం ఇది ఏమాత్రం సబబు కాదు. ప్రజలు యావత్తును గమనిస్తున్నారు కాబట్టి దీనికి సరైన సమయంలో ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ప్రతిపక్షంగా మా కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో మేము నిర్వర్తిస్తున్నాం కాబట్టి ప్రజలకి ఈ విషయాన్ని చేరవేయడానికి ఈ చిన్న ప్రయత్నం. మన భారతదేశంలో మనందరం కూడా చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 సంవత్సరాల పుష్కర కాలంలో 98 సార్లు పేపర్లో లీకేజ్ అయినాయి. అది యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, నీట్ కావచ్చు, లేకపోతే ఈ సిబిఎస్ఈ కావచ్చు. నీట్ అయితే 22 లక్షల మంది పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ అయినాయని రద్దు చేశారు. అలాగే సిబిఎస్ఈ 17 లక్షల మంది పిల్లలు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ అయింది. కాక ఆన్సర్ సీట్లు ఒకరికి మార్చారు. అంటే ఏ రకంగా ఈ విద్యారంగాన్ని విద్యా వ్యవస్థను ఇలా రన్ చేస్తున్నారు అనేది మరి భారతదేశంలో చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా ఈ పిల్లల పాపం ఎంతో కష్టపడి పాస్ అవుతాం కదా అని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాత్రి పగలు నిద్ర లేక పరీక్షలు రాసి ఆశతో ఎదురు చూస్తుంటే వాళ్ళకి నిరాశ ఎదురైనప్పుడు ఆటోమేటిక్గా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఈ భారతదేశంలో మరి ఈ ఎగ్జామ్స్ వల్ల మొన్న జరిగిన నీట్ కానివ్వండి, సిబిఎస్ఈ పేపర్ చేంజ్ వల్ల కానీ 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే వాళ్ళ జీవితాలని ఒక విధంగా ఈ నరేంద్ర మోడీ గారి వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది. అసలు మన భారతదేశానికి దేవేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి, అసలు ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా పెట్టారు. మరి నేను యూట్యూబ్లో ఎవడో పెట్టాను, నేను చూశాను. ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు భజనలో షరతులు బాగా వాయిద్దాడని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి ఆయన విద్యాశాఖ మంత్రి చేశారని చెప్పాడు. నిజం కదా నాకైతే తెలియదు. కానీ ఆయన ఇంత ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయితే చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే పూర్వం రాజీనామా చేసేవారు. మరి 9 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని 98 సార్లు నేషనల్ లెవెల్లో పేపర్ లీక్ అయితే కనీసం స్పందించడు. ఆ పాపం వాళ్ళ కాక్రోచ్ పార్టీ జనాలందరూ కూడా విపరీతంగా రోడ్ల ఉండబడి వేలాది మంది అక్కడ ఉద్యోగం చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారి విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేయాలంటే ఆ కాక్రోచ్ పార్టీ కాక్రోచే కదా అని చెప్పి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు కలిసి అట్లా బుద్ధిగల మంది కొట్టారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళెవరు నోరెత్తి మాట్లాడలేకుండా ఉండేలా చేశారు. అంటే ఈ భారతదేశాన్ని ఒక డెమోక్రటిక్ కంట్రీ కాకుండా నిరంకుశమైనటువంటి పాలన ఈ నరేంద్ర మోడీ అమిత్ షా గారు సాగిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు భారీ ఎత్తున యాజిటేషన్ చేశారు, ఆ రోడ్లు మెదపకుండా వాళ్ళకి మీరు కాంగ్రెస్ మంది కొట్టేసేసి వాళ్ళెవరిని కూడా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ భారతదేశ విద్యాశాఖ మంత్రి, అతను విద్యాశాఖ మంత్రికి పనికిరాడు, వెంటనే అతను తక్షణం రాజీనామా చేయాలంటే కనీసం నరేంద్ర మోడీ పట్టించుకోడు, ఆ విద్యాశాఖ మంత్రి పట్టించుకోడు, ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో విద్యా వ్యవస్థ అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మనందరికీ తెలుసు, అమెరికా వెళ్ళడానికి ఎంతో ఉర్రుదులు వేరు భారతదేశంలో విద్యార్థులందరూ ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి అమెరికా వెళ్ళడం అనేది ఒక కళ. ఇవాళ అమెరికా వెళ్ళాలంటే భయపడిపోతారు, అయ్యి బాబు అమెరికా మేము వెళ్ళాం అంటారు. అంటే
ఈ నరేంద్ర మోడీ చేసిన విధానాల వల్ల అమెరికా వెళ్ళడానికి కూడా విద్యార్థులు భయపడిపోతున్నారు. తీరా అక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఉంది. మనం సాధారణంగా ఒక కథ వింటాం, కనకపు సులభాసనమున సులభము కూర్చుంటబెట్ట వెనకటి గుణమేళ పౌర కథరాసముతుంది. రైల్వే ప్లాట్ఫామ్ మీద టీఎం గుండెవాడిని తీసుకొచ్చి భారతదేశం ప్రధాని చెప్తే ఇలా ఎడుతుంది. మళ్ళీ ఎవరిని అనకూడదు, భారతదేశం ప్రజలు అనాలి. ఒక మనిషిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇలాంటి ప్రధానమంత్రి చేశారంటే దానికి ఒక అర్థం ఉంది. సోనియా గాంధీ ఆవిడ త్యాగం చేసింది 2 సార్లు. నువ్వే అమ్మ ప్రధానంటే వద్దు, ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్ మన్మోహన్ సింగ్ ఫైనాన్షియల్గా అన్ని చూసుకోవడాన్ని అతను 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చింది. కానీ ఈ భారతదేశ ప్రజలు ఈ నరేంద్ర మోడీకి ఎందుకు అవకాశం ఇస్తున్నారో తెలీదు. ఈయన ఒక అన్ఎడ్యుకేటెడ్. అతనే చెప్పాడు, నేను 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాను, నేను చదువుకోలేదని అతనే చెప్పాడు. అలాంటి వాడిని భారతదేశానికి ప్రధానమంత్రి చేస్తే భారతదేశంలో ఉన్న పిల్లలకి చదువు అవుతుంది, ఏమీ రాదు. భారతదేశం అంతా కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విద్యార్థులకు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి మీరు ఎవరు సరైన నాయకుడు, ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఏదైతే భారతదేశంలో విద్యార్థులకి జరుగుతున్న అన్యాయాలు కానీ, విద్యార్థులకి జరుగుతున్న ఈ మోసాలు కానీ, పేపర్ లీకేజీలు కానీ అన్నిటి మీద కూడా మరి మా రాహుల్ గాంధీ మా నాయకుడు ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టండి, తెలియజేయండి. తర్వాత పాంప్లెట్లు వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి. తర్వాత ప్రతి సెంటర్లోని మీటింగ్లు పెట్టి విషయం చెప్పండి. భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా సర్వనాశనం అయిపోతుంది, దీనివల్ల విద్యార్థులు ఎలా అన్ఎంప్లాయ్గా మారిపోతున్నారు అనే విషయాల మీద, ఈ అన్ఎంప్లాయ్మెంట్ విద్యా విధానం మీద ఒక 1 month ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ 1 month ప్రోగ్రామ్ ఏఐసిసి రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రజలందరికీ కూడా మాకు వీళ్ళున్నంత కాడల్లా ఈ పాంప్లెట్లు మంచి పెట్టడం కానీ, ఈ స్ట్రీట్ మీటింగ్ పెట్టడం కానీ అన్నీ చేసి ప్రజల్లో తీసుకెళ్తాం. ఈ భారతదేశం నాశనం అయిపోతుంది. విద్యార్థులారా మేల్కోండి, మీ దేశాన్ని మీరు కాపాడుకోండి. యువకులారా మీరు మేల్కోండి, ఈ దేశాన్ని కాపాడుకోండి అని చెప్పి ఒక స్వాగతంతో ఈ విద్యార్థులకు అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. కాబట్టి దీనికి పత్రికా సోదరులందరూ కూడా సహకరించాలి. నిజంగా ఈ భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా నాశనం అయిపోతుందనే దాని మీద మేము తీసుకెళ్లే ఈ కార్యక్రమానికి పత్రికా సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి